ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతానికి 3 రోజుల ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటో, అలాగే వ్రతంలో ఏ వస్తువులను ఏ విధంగా వాడాలి, ఏ వస్తువులను వాడకూడదు, అలాగే వ్రతంలో అమ్మవారి రూపు కాసు తప్పక వాడాలా అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసం అంటేనే వ్రతాలు నోముల మాసం. విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం ఈ శ్రావణ మాసం. కాబట్టి ఆయన సతి లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం శ్రావణ మాసం. అందుకే కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే మిగిలిన శ్రావణ శుక్రవారాలలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతం ప్రశాంతంగా చేసుకోవాలంటే ఎలాంటి హైరాణ పడకుండా చేసుకునేందుకు 3 రోజుల ముందుగానే పూజకు కావాల్సిన సామాగ్రినంతా సిద్ధం చేసి పెట్టుకొని నైవేద్యాలకు కావలసిన పదార్థాలన్నింటినీ సిద్ధం చేసుకున్నట్లయితే ఎలాంటి హైరాణ లేకుండా వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవచ్చు. శ్రావణ మాసంలో ఈ వ్రతం చేస్తూ వరలక్ష్మి వ్రత కథ విన్నా, పూజ చేసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. 3 రోజుల ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి లిస్ట్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి. పూజకు ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది వరలక్ష్మి అమ్మవారి పటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. పటంలో అమ్మవారు నిల్చునే భంగిమలో కాకుండా కూర్చునే భంగిమలో ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆకుపచ్చ రంగు చీరలో వెనకాల కలశంతో అటు ఇటు 2 వైపులా ఏనుగులు ఉండే పటాన్ని ఎంపిక చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీ కాసును వాడతారు. ఈ లక్ష్మీ కాసు అనేది మన స్తోమతను బట్టి బంగారుది కావచ్చు, వెండిది కావచ్చు. మనకు ఆ స్తోమత లేదు అనుకుంటే చిల్లర నాణాన్ని కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఈ కాసు అనేది అత్తింటి వారి నుండి తెచ్చుకోవాలి. అది వీలు కాదు అనుకుంటే సొంతంగా మనమే కొనుక్కొని పూజ అనేది చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి మరొక ముఖ్యమైన వస్తువు కలశం. ఈ కలశం అనేది రాగి, వెండి, ఇత్తడి లేదా బంగారం లేదా మట్టి కలశాన్నైనా పూజలో పెట్టుకోవచ్చు. మన స్తోమతకు తగినట్లు ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు. 2 జాకెట్ ముక్కలు, ఒకటి కలశం పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలని వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి. ఈ జాకెట్ ముక్కలు ఎంపిక చేసుకునేటప్పుడు కూడా నలుపు రంగు జాకెట్ ముక్క లేకుండా చూసుకోవాలి. అలాగే 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండోది కలశాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు. 1/2 కిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పూసి దాని మీద కలశాన్ని నిలపాలి. అలాగే 1/2 కిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే యాలకులు, మిరియాలు అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెబుతారు. కాబట్టి యాలకులు, మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది. అలాగే పెసరపప్పు, బెల్లం అమ్మవారికి వడపప్పు నివేదించాలని అనుకుంటే, ఇక చలమిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం బూరలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు. అలాగే విడి పూలు అమ్మవారిని 5 రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు. 5 రకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే 2 పూల మాలలు అమ్మవారి కలశానికి, చిత్రపటానికి వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది. అలాగే అమ్మవారి పీట మీద ముగ్గు వేయడానికి కాస్త బియ్యపిండి, అమ్మవారి కలశానికి, పీటకు అద్దేందుకు, అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు కుంకుమలు. అలాగే 2 డజన్ల గాజులు అమ్మవారికి, ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి. ఈ గాజులు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులో ఉండేలాగా చూసుకోండి. అలాగే చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఇది ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. నలుపుని తలపించే ముదురు రంగులు శుభప్రదం కాదు.
అలాగే గంధము అమ్మవారి పటానికి ముత్తైదువులకు పోసేందుకు. 3 డజన్ల తమలపాకులు అమ్మవారికి కలశానికి ముత్తైదువులకు 3 తమలపాకుల చొప్పున దక్షిణ అందించేందుకు. అలాగే 2 డజన్ల చొప్పున అరటిపళ్ళు, ఖర్జూరాలు, ఒక్కలు, చిల్లర నాణాలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకుల్లో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావాల్సినవి. అలాగే మామిడి ఆకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, పూజ గదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు. దూర పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం 3 ముత్తైదువులకు కట్టేందుకు 5 దారపోగులు. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకి ముందు అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందులు, దీపారాధన చేయడానికి ఒత్తులు. అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెప్తారు. కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది. ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్దరిని, చిన్న పల్లె, ఇక వీటితో పాటుగా అక్షింతలు, అగరవత్తులు, దీపారాధన నూనె, అగ్గిపెట్టె ఎలాగో తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదా. వీటన్నిటితో పాటు అమ్మవారి నైవేద్యానికి ఇంకా ఏమైనా చేయాలి అనుకున్నవారు కావలసిన పప్పులు, నూనె, నెయ్యి ఇలాంటి వస్తువులన్నింటినీ ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకున్నట్లయితే పూజకు ఆటంకం కలగకుండా త్వరగా నైవేద్యాలు అనేవి చేసుకోవచ్చు. అలాగే వాయనం ఇచ్చేందుకు ముత్తైదువులకు కావలసిన పువ్వుల్ని తలలో పెట్టుకుంటేందుకు వీలుగా మాలలను సిద్ధం చేసి పెట్టుకుంటే మంచిది. పూజలో అమ్మవారి రూపు తప్పకుండా వాడాలా అనేసి చాలామందిలో ఉన్న సందేహం అండి. అయితే ఇప్పుడు మార్కెట్లో శ్రీ మహాలక్ష్మి ముఖాలు, నిలువెత్తు రూపాలు దొరుకుతున్నాయి. అవన్నీ ఆర్భాటాలకు పోయి కొని తెచ్చుకొని వాడాల్సిన అవసరం లేదండి. కొంతమంది పీట పైన ఉంచిన కలశాన్ని అమ్మవారిగా కొలుస్తూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. మరికొంతమంది దేవి ఫోటోను పెట్టుకుని పూజ చేసుకుంటారు. మరికొంతమంది కలశం మీదనే పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని చేసుకొని పూజిస్తారు. మన స్తోమతను, మన స్థాయిని బట్టి ఎంత ఖర్చు పెట్టామని కాకుండా ప్రశాంతమైన మనసుతో అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు, సుఖ సంతోషాలను సిద్ధింపచేస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలు నైవేద్యంగా పెట్టాలి. పాయసం, పానకం, వడపప్పు, పరమన్నం, పప్పు, నెయ్యి వంటి వంటలు అమ్మవారికి బహు ప్రీతికరమైనవిగా చెప్తారు. మన శక్తి కొలది అమ్మవారికి ఏది నైవేద్యంగా సమర్పించాలో సమర్పించుకుంటే సరిపోతుందండి. ఇన్ని నైవేద్యాలు చేసే స్తోమత, సమయం లేదు అని అనుకునేవారు చిన్న బెల్లం ముక్క పెట్టి అమ్మవారికి పానకాన్ని సమర్పించిన ఆ తల్లి ప్రసన్నురాలవుతారు. ఆర్భాటాలకు పోయి మన స్తోమతకు మించి ఖర్చు పెట్టకుండా ఉన్న దాంట్లోనే అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించినట్లయితే ఆ తల్లి ప్రసన్నురాలవుతుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.